Hello everyone, welcome to VRR TUTORIALS. So మనం ఈ రోజు టాపిక్ లో మనం లేట్ గా వెళ్ళినప్పుడు ఆఫీస్ కి గానీ స్కూల్ కి గానీ సో వాట్ ఆర్ ద రీజన్స్ యు గివ్, ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్ యు టెల్ యువర్ బాస్, మీ బాస్ కి అంటే మీ మేనేజర్, సూపర్వైజర్, సో వాళ్ళకి మనం రీజన్స్ చెప్పాలి లేట్ గా వెళ్ళినప్పుడు. సో అవి మనం ఎలా చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అనేది ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో టు ద టాపిక్. సో ఎన్నోసార్లు మనం లేట్ గా వెళ్తుంటామండి, 10 minutes, 5 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour. సో ఆ లేట్ గా వెళ్ళడం మన యొక్క బర్త్ రైట్. వీ డోంట్ యాక్చువల్లీ go on time maximum, okay. So ఇప్పుడు అవి మనం ఎలా చెప్పొచ్చు. సో ఫస్ట్ సెంటెన్స్ ఈస్ మనం లేట్ గా నిద్రపోతాం ఒక్కొక్కసారి. సో దానివల్ల మనం లేట్ గా నిద్ర లేస్తాం. సో కాబట్టి దానికి ఏం చెప్పొచ్చు అంటే ఐ వెంట్ టు బెడ్ లేట్ ఇంటూ నైట్. ఐ వెంట్ టు బెడ్ లేట్ ఇంటూ నైట్. సో నేను రాత్రి లేట్ గా నిద్రపోయాను అని అర్థం, ఓకే. ఐ వెంట్ టు బెడ్ లేట్ ఇంటూ నైట్. సో దానికి రిజల్ట్ ఏంది? సో ఐ వోక్ అప్ వెరీ లేట్. ఐ వోక్ అప్ ఎట్ 9 AM. I woke up at 9 AM because I went to bed late into night. అలా మనం చెప్పొచ్చు. సో నేను రాత్రి లేట్ గా నిద్రపోవడం వల్ల సో లేట్ గా నిద్ర లేచాను నెక్స్ట్ మార్నింగ్. సో అది ఒక రీజన్. సో ఇంకొన్నిసార్లు ఏంటంటే మన ఇంట్లో వాటర్ ఉండదు, సో రన్నింగ్ వాటర్ రాలేదు, సో అది కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? సో దెర్ ఇస్ నో రన్నింగ్ వాటర్ అట్ హోమ్ టుడే. సో దెర్ ఇస్ నో రన్నింగ్ వాటర్ అట్ హోమ్ టుడే. సో రన్నింగ్ వాటర్ ఈరోజు లేవు మా ఇంట్లో, సో అది కూడా లేట్ అయింది. ఇంకా మీరు చెప్పొచ్చు ఐ హావ్ ఫేస్డ్ ప్రాబ్లం డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్ దిస్ మార్నింగ్. అలా నేను లేట్ అయినని కూడా చెప్పొచ్చు. సో ఓకే, లేదంటే సో మీరంతా రెడీ అయ్యారు, టిక్ టాక్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో యూ స్టార్టెడ్ యువర్ బైక్. సో మీరు వెళ్ళారు. సో అప్పుడేమవుతుంది? సో మీరు వెళ్తూ ఉన్నప్పుడు సో సడన్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది అక్కడ ఏదో రీజన్ వల్ల. సో అది మన ట్రాఫిక్ జామ్ గురించి నువ్వు లేట్ గా వెళ్ళవలసి వస్తుంది. సో దెన్ వాట్ యూ సే, ఓకే. సో మీరేం చెప్పొచ్చు అంటే సో ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. సో నేను ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను. సో ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్. నేను ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను. ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్, సో ఐ డిడ్ంట్ కమ్ టు ఆఫీస్ ఆన్ టైమ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, సో మీరు అదే రోడ్ లో వెళ్తున్నారు. సో యూ సీ అన్ యాక్సిడెంట్, ఓకే. సో there was an accident on the road. So there was an accident on the road, okay. రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది. there was an accident on the road. రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది. So the road was blocked for an hour, okay. The road was blocked for an hour, okay. So because of accident, okay. Accident వల్ల road block అయిపోయింది. So I couldn't reach office on time. అలా కూడా I couldn't reach the office on time అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్, ఒక్కోసారి మనం బైక్ ట్రబుల్ ఇవ్వచ్చు. అది మనం ఎలా చెప్పొచ్చు? బైక్ ఆర్ కార్, అది కూడా మనం ఎలా చెప్పొచ్చు, రైట్. సో మై బైక్ ఆర్ మై కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వే ఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద వే. సో మార్గ మధ్యంలో సో నా బైక్ చెడిపోయింది, నా కార్ చెడిపోయింది అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, పెట్రోల్ అయిపోయింది అని కూడా సడన్ గా పెట్రోల్ అయిపోతుంది మీకు తెలియకుండా, ఓకే. సో ద పెట్రోల్ గాట్ ఓవర్, ద ఫ్యూయల్ గాట్ ఓవర్, ఓకే. ద ఫ్యూయల్ గాట్ ఓవర్ అని మనం చెప్పొచ్చు. ఫ్యూయల్ అయిపోయింది. సో అప్పుడు ఏమైంది? సో యూ డిడ్ంట్ ఫైండ్
సో ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై, అప్పుడు మీరు చెప్పొచ్చు ఇలా. సో పెట్రోల్ గాట్ ఓవర్ సడన్లీ, సో ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ పెట్రోల్ స్టేషన్ ఆర్ ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై. సో అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు పుష్ ఫార్వర్డ్ యువర్ బైక్. సో మీరు బైక్ ని పుష్ చేసుకుంటూ వెళ్ళాలి పెట్రోల్ దొరికేంత వరకు. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. సో ఇది కూడా మనం చెప్పొచ్చు. సో పెట్రోల్ గాట్ ఓవర్, సో ఐ కుడెంట్ ఫైండ్ any petrol station nearby. I pushed my bike forward searching for petrol, searching for fuel station. So that's the reason I came late to office. So ఇంకా మీకు ఒక్కొక్కసారి బస్ మిస్ అయిపోతుంది. సో బస్ ఆర్ ట్రైన్ అంటే if you don't use your own transport, okay, if you don't use your own transport like bike, car, okay, so అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, so I missed my bus or I missed the train, I missed the bus, I missed the bus or I missed the train, okay, train miss అయ్యాను లేదంటే బస్ మిస్ అయ్యాను అని చెప్పొచ్చు. ఓకే, ఒక్కొక్కసారి మీరు ట్రైన్ కోసం వెయిట్ చేశారు, సో ట్రైన్ డిలే అయిపోతుంది, అది కూడా మరి లేట్ అవుతుంది. ఓకే, సో the train delayed for an hour, okay, ట్రైన్ డిలే అయింది, the train is delay అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆ రైలు డిలే అవుతుంది, ఓకే అని మనం చెప్తాం. సో ఆ స్టేషన్ కి ఇంకా అరైవ్ అవ్వలేదు ఆ ట్రైన్, మీరైతే స్టేషన్ లో ఉన్నారు, అది ఇంకా స్టేషన్ కి రాలేదు మీరు వెళ్ళడానికి. ఓకే, సో ద ట్రైన్ డిలేడ్ అరైవింగ్ ఎట్ ద స్టేషన్, ద ట్రైన్ డిలేడ్ అరైవింగ్ ఎట్ ద స్టేషన్ ఫర్ half an hour. The train delayed arriving at the station for half an hour. So obviously you go late. Next, so డెస్టినేషన్ కి ట్రైన్ వచ్చేసరికి లేట్ అయింది. ఓకే, అది మనం ఎలా చెప్పచ్చు, ద ట్రైన్ అరైవ్డ్ డెస్టినేషన్ లేట్ బై హాఫ్ అన్ అవర్ అని మనం చెప్పొచ్చు. సో ఇంకా మీరు చెప్పొచ్చు బైక్ ట్రబుల్డ్ మీ, సో మై బైక్ ట్రబుల్డ్ మీ, మై బైక్ ట్రబుల్డ్ మీ ఆన్ ద వే టు ఆఫీస్, మై బైక్ ట్రబుల్డ్ మీ ఆన్ ద వే టు ఆఫీస్ అని మనం చెప్పొచ్చు. నా బైక్ ట్రబుల్ చేసింది ఆఫీస్కి వస్తుంటే అని అర్థం. నెక్స్ట్, రెయిన్ వల్ల ఆలస్యమైంది. ఓకే, అది మీరు పర్మిషన్ మెసేజ్ ఎలా పెట్టొచ్చు, సో ఐ విల్ బి లేట్ ఫర్ అన్ అవర్, ఫర్ హాఫ్ అన్ అవర్ డ్యూ టు హెవీ రెయిన్, ఐ విల్ బి లేట్ ఫర్ హాఫ్ అన్ అవర్ డ్యూ టు రెయిన్. నెక్స్ట్, బైక్ పంచర్ అయింది లేదంటే కార్ పంచర్ అయింది. ఓకే, దానివల్ల కూడా మనం లేట్గా వెళ్తాం. సో కార్ గాట్ పంచర్డ్, బైక్ గాట్ పంచర్డ్, ఆర్ టైర్ కూడా చెప్పొచ్చు మనం. సో ద టైర్ got punctured, the tire got punctured అని మనం చెప్పొచ్చు. సో టైర్ పంచర్ అయింది, సో I couldn't come on time. So tire got punctured, so I couldn't come to office on time అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంకా ఒక్కొక్కసారి మనకి పూజ వల్ల లేట్ అవుతుంది. సో అది ఎలా చెప్పొచ్చు, సో we have performed puja at home this morning. So we have performed puja this morning at home. Okay, or else you can say, so we have performed puja at home this morning. Puja చేసాము ఈ మార్నింగ్, సో దానివల్ల లేట్ అయింది అని మనం చెప్పొచ్చు. సో లేదంటే I went to hospital to see my cousin. Okay, సో ఏదంటే మీ కజిన్ హాస్పిటల్లో ఉన్నారు, సంథింగ్, ఓకే, సంథింగ్ ప్రాబ్లం. So I went to hospital to see my cousin. So I went to hospital to see my cousin అని మనం చెప్పొచ్చు. సో లేదంటే ఒక్కొక్కసారి సో మన రిలేటివ్స్ దే విజిట్ అవర్ హోమ్ సడన్లీ. ఓకే, అప్పుడు మనం చెప్పేది some relatives have visited our home suddenly. Okay, some relatives visited our home suddenly in the morning. సో రిలేటివ్స్ సడన్ గా విజిట్ చేశారు. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్. ఓకే, ఇవి మనకి కామన్ గా రీజన్స్. ఓకే, సో ఐ కేమ్ అక్రాస్ దీస్ రీజన్స్. సో ఇఫ్ యూ కమ్ అక్రాస్ మెనీ రీజన్స్, ప్లీజ్ పోస్ట్ దెమ్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. అంటే మీకు ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే సో మీరు అవి మాకు పోస్ట్ చేయొచ్చు. వీ కెన్ ట్రాన్స్లేట్ అండ్ మేక్ వీడియోస్ ఆన్ దాట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.